వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అలాగే వాళ్ళ అనుకూల మీడియాలో భారీ ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాధనాన్ని వినియోగించి ప్రభుత్వ ధనాన్ని దుబారా చేస్తూ ఆయన ఫ్లైట్లు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. సో ఈ డబ్బంతా కూడా ఎక్కడిది, ఇన్నిసార్లు ఫ్లైట్లలో తిరిగారు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటి, ఆయన సాయం చేసేటటువంటి గుణంలో ఆయనకి ఎవరు సరిరారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే సొంత డబ్బులనే ప్రజల కోసం, సొంత డబ్బులనే పార్టీ కోసం ఖర్చు చేయగలిగినటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఆ మాట, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఆయన సినిమాల్లో సంపాదించినటువంటి డబ్బును తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం చూస్తే కౌలు రైతుల కోసం ఆయన దాదాపు 30 కోట్ల రూపాయలు తన సొంత డబ్బుల నుంచి వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కౌలు రైతులకి. అలాగే కోవిడ్-19 వచ్చినప్పుడు అంటే కరోనా సమయంలో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేసి సేవా కార్యక్రమాలు చేశారు. దీంతోపాటు ఇటీవల బుడమేరు వరద వచ్చినప్పుడు 6 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి. సినిమా కార్మికులు కావచ్చు, అంతేకాకుండా ఇతర రకాలైనటువంటి సాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే అసలు ఆయన దాతృత్వం ముందు ఎవరు కూడా ఆగలేనటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున ప్రభుత్వ నిధులని వినియోగిస్తున్నారు అని చెప్తున్నారు. ఆయనకి విజయవాడలో డిప్యూటీ సీఎం హోదాలో ఒక క్యాంప్ ఆఫీస్ ఇస్తే ప్రభుత్వం నాకు ఈ క్యాంప్ ఆఫీస్ వద్దు, దీనివల్ల ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి అంటే దాని వెనుక కోర్ట్స్ ఉంటాయన్నమాట. సో కోర్టులకు వచ్చేటటువంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, అట్ ది సేమ్ టైం ప్రజాధనం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనేసి నేను మా పార్టీ ఆఫీస్లోనే ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకొని ఆడే ఉంటాను, దానికి ₹1 కూడా మీరు మెయింటెనెన్స్ కావచ్చు, ఫర్నిచర్ కోసం కావచ్చు, ఖర్చుల కోసం కావచ్చు ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికే లేఖ రాసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని కూడా తీసుకోకుండా పిఠాపురంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి నెలకి వాళ్ళకి తలా ఇంత అని చెప్పేసి వాళ్ళకి పంచిపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్కూల్ గ్రౌండ్ల కోసం ఆయన భూమిని సొంతంగా కొని ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నాడు కదా, వందల వేల కోట్లు కొట్టేసినటువంటి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈయన ఒక స్కూల్ గ్రౌండ్కి 1 ఎకరా భూమిని తన సొంత డబ్బులు ఇచ్చి కొని ఆ ప్రభుత్వ స్కూల్కి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ధనంలో దాతృత్వంలో ఆయన ముందున్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటి, ఆయన ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడం ఏంటి, ఆయన హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరిగేది ఇప్పటి వరకు ₹1 కూడా ఆయన బిల్లు పెట్టలేదు, ₹1 కూడా దానికి సంబంధించి ఖర్చులు ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు. అవన్నీ కూడా ఆయన సొంతంగా ఆయన ఫ్రెండ్స్, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ ఉన్నాయి, చార్టెడ్ ఫ్లైట్స్, అలాగే హెలికాప్టర్ ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని ఆయన వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే ప్రజల్లో బ్యాడ్ చేయాలి, ఆయనకు వస్తున్నటువంటి చరిష్మాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి తొలుత ఆయన ఫోటోల్ని ప్రభుత్వ కార్యాలయాలు తీసేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు. చివరికి ఆయన వేసుకున్న ప్యాంటు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ ఏంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేశారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, జియోలు చెప్తున్నటువంటి మాట, సాక్ష్యాలు చెబుతున్నటువంటి మాట, ఆయన ఖర్చు చేసినటువంటి వాటికి ఉన్నటువంటి ఆధారాలు చెబుతున్నటువంటి మాట ఇది. సో గతంలో మనం చూస్తే నారా లోకేష్ గారు ఎంతెంత ఖర్చు పెట్టాడు ఆయన అని చెప్పేసి కొన్ని వివరాలు కూడా ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. పఫ్ఫుల కోసం కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి. సరే, దానికైతే నా దగ్గర ఆధారాలు లేవు, కానీ వాస్తవంగా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఆయన సొంత హెలికాప్టర్లు, సొంత చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలవల పలవ చేసి చూపిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. 279 జీవో నెంబర్ 2019లో ఈ జీవో ఇచ్చారు. అంటే సెప్టెంబర్లో ఇచ్చినటువంటి జీవో ఇది. సో అక్టోబర్లో ఇచ్చినటువంటి జీవో ఇది. ఈ జీవోలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి దగ్గర ఒక ఇల్లు ఉంది. ఆ తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఇల్లుని ఆయన క్యాంప్ ఆఫీస్ అంటారు. సో ఆ క్యాంప్ ఆఫీస్కి ఆనుకొని ఉన్నటువంటి సౌత్ సైడో నార్త్ సైడో ఒక ల్యాండ్ ఉంది. అక్కడ ఆయన ఒక వ్యూ కట్టర్, అంటే మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద గ్రిల్స్ కట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి, పెద్ద పెద్ద గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్ నిర్మాణం చేయాలి అంటే ఆయన ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి ఇంటి బయట ఉన్నటువంటి ప్లేస్ కావాలి. దాన్ని ఆయన ఈ వ్యూ కట్టర్ కోసం ఆయన ఇంటికి గ్రిల్స్ ఏర్పాటు చేసుకునేందుకు దాని పక్కనే ఉన్నటువంటి 14 సెంట్ల భూమిని
ప్రభుత్వ డబ్బులతో కొనుగోలు చేస్తూ జీవో ఇచ్చారనమాట. సర్వే నెంబర్ 88, సర్వే నెంబర్ 102లో ఉన్నటువంటి 2Bలో ఉన్నటువంటి 14 సెంట్ల భూమిని 3,25,00,000 రూపాయలకి ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వ్యూ కట్టర్ కోసం కొనుగోలు చేసినటువంటి భూమి ప్రభుత్వ డబ్బుతో కొనుగోలు చేశారనమాట. ఎంత దారుణం! సో మీ ఇంటికి గ్రిల్స్ ఏర్పాటు చేసుకునే దానికి కూడా భూమిని కొన్నా కూడా ఆ భూమికి కూడా ఇక్కడ ప్రభుత్వమే డబ్బులు కట్టినటువంటి పరిస్థితి. దీన్ని ప్రజాధనం దుర్వినియోగం అంటారు. ఇంకొకటి జియో నెంబర్ 308, ఇది నవంబర్ 2019లో వచ్చింది. 39 లక్షల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటికి క్యాంప్ ఆఫీస్కి ఫర్నిచర్ కొనుగోలు కోసం ఇచ్చినటువంటి జియో. 39 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన ఇంట్లో ఫర్నిచర్ కోసం, దాని పేరు క్యాంప్ ఆఫీసు పెట్టేసి 39 లక్షలతోటి ఫర్నిచర్ కొనుగోలు చేసిన పరిస్థితి. గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి కోడెల శివప్రసాదరావుని దొంగని ముద్రేశారు. ఏంటంటే ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడని. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఉంది. తర్వాత మీరు లేఖలు రాశారు, వాటి గురించి ఏం జరిగిందనేది అందరికీ కూడా తెలుసు. 39 లక్షల ప్రజాధనంతో మీ ఇంటికి ఫర్నిచర్ కొనుగోలు చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క చైర్ కూడా నాకు వద్దు, నేను కొనుక్కుంటానని చెప్పినటువంటి వ్యక్తి. అది మీకు ఆయనకున్నటువంటి అది నేను చెప్తున్నాను కదా. జియో నెంబర్ కూడా 308. తర్వాత ఇంకో జియో నెంబర్ 307, ఇది కూడా నవంబర్ 2019లో ఇచ్చారు. ఇదేంటి అంటే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి సంబంధించి యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం 1,20,00,000 రూపాయలు. ఎప్పుడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెయింటెనెన్స్ కోసం 1,20,00,000. అంటే ఇంకా సంవత్సరం పూర్తి కాల నవంబర్లో ఇచ్చారు. నవంబర్ తర్వాత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చికి అవుతుంది. ఇంకా 4 నెలలు ఉండగానే ఆ 4 నెలలు కూడా కలిపేసి నవంబర్లోనే 1,20,00,000 రూపాయలు యాన్యువల్ మెయింటెనెన్స్, సంవత్సరానికి ఆయన ఇంటికి మెయింటెనెన్స్. ఇంకోటి ఏంటంటే 2019 నాకు తెలిసి ఆయన జూన్లో అధికారంలోకి వచ్చాడు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలకి ఇంకొక 4 నెలలకు కలిపి 9 నెలలకు గాను 1,20,00,000 రూపాయలు యాన్యువల్ మెయింటెనెన్స్ కింద జియో విడుదల చేసి మరి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోటి జియో నెంబర్ 306, ఇది కూడా నవంబర్ 2019లో ఇచ్చారు. ఇదేంటంటే ఇది ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సరే, ఆయన తాడేపల్లిలో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీసు, సరే దానికి డబ్బులు తీసుకుంటున్నాడు, దాన్ని కూడా జస్టిఫై చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుందాం. ఆయనకి లోటస్ పాండ్లో ఒక ఇల్లు ఉంది. ఆ లోటస్ పాండ్లో ఉన్న ఇంటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రల్ మెకానికల్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఖర్చుల కోసం 35,80,000 రూపాయలు. హైదరాబాదులో లోటస్ పాండ్లో ఉన్న ఆయన ఇంటికి 35,80,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఎవరి సొమ్మండి ఇది? ప్రజా దుర్వినియోగం ఇది కదా డబ్బు. అంటే మీరేమో ప్రజల డబ్బు తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్న ఇంటికి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సోకులు చేసుకుంటారే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, సాక్ష్యాలు ఉంటే చూపించండి. ఆయన ఏ ఫ్లైట్లో తిరిగాడు, ప్రభుత్వానికి ఎంత ఖర్చు పెట్టాడు, ఇవన్నీ జియోలు. నేను ప్రతి దానికి జియో చూపిస్తాను. మీరు దానికి కథలు కూడా చెప్పొచ్చు, ఆ జియోలు మళ్ళీ రద్దు చేసామో లేకపోతే ఏదైనా చెప్పేదానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ పద్దుల నుంచి, ఏ అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయనేటటువంటి విషయాలు కూడా అక్కడ మనకు స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న ఇంటికి కూడా ఇక్కడి నుంచే డబ్బులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి నేను చెప్తున్నా. ఇది జియో చెప్తుంది. ఇంకొకటి జియో నెంబర్ 1714, ఇది ఆగస్ట్ 2023లో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ప్రైవేట్ అఫైర్స్, అంటే వ్యక్తిగత పనుల కోసం ఆయన లండన్కి వెళ్ళారు. సో లండన్కి వెళ్ళేటప్పుడు మరి ఆయన ఎంత ఖర్చు పెట్టుకున్నాడో తెలియదు, కానీ నాకు దొరికిన లేకపోతే నాకున్నటువంటి జియో ప్రకారం ఆయన ఒక 6 మంది అధికారులను ముందు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ముందుగా అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూడడం కోసం, లండన్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా చూపించడం కోసం 6 మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ని ఇక్కడికి పంపించారు. ఎందుకు ఆయన లండన్కి వెళ్ళారు? రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులో, లేకపోతే రాష్ట్రాలకు అవసరమైన పెట్టుబడుల్లో, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి హై లెవెల్ కమిషనర్స్తో మాట్లాడడానికి వెళ్ళాలి. ఆయన వ్యక్తిగత పనుల కోసం జియోలోనే పెట్టారు. ఇది నేను చెప్పట్లేదు, జియోలోనే క్లియర్గా ప్రైవేట్ అఫైర్స్ అని చెప్పేసి రాశారు. దీనికి వెళ్ళినటువంటి అధికారుల కోసం, ఈయన వ్యక్తిగత పర్యటన కోసం వెళ్తూ ఉంటే దానికి సెక్యూరిటీ ఇవ్వడం కోసం దాదాపు 91,84,573 రూపాయలు మన ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారు. దీన్ని వాస్తవంగా ప్రజా డబ్బు దుర్వినియోగం అంటారు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని ప్రభుత్వమే నేరుగా టికెట్లు కొనడం, లేకపోతే అక్కడ ఖర్చులు పెట్టుకోవడం, బిల్లులు చేసుకోవడం ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొకరు కాంట్రాక్ట్ ఇచ్చారు.
హన్సా హాలిడేస్ అనేటటువంటి ఒక సంస్థకి దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళకి 91,84,573 రూపాయలు పంపించారు. అంటే ఈయన వెళ్తే ఈయనకంటే ముందు వెళ్ళి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూడడం కోసం ఇంత ఖర్చు పెట్టారు. మరి ఈయనకి ఎంత ఖర్చు పెట్టారని తెలియదు, అవి కూడా బయట తీయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ 1839 జీవో నెంబర్, ఇది 2022 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి జీవో ఇది. మళ్ళీ అగైన్ ప్యారిస్ టూర్కి వెళ్ళారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు అంటే లండన్ టూర్కి ముందు ప్యారిస్ టూర్కి వెళ్ళారు. ఆయన ప్యారిస్ టూర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంతమంది అధికారులు సేమ్ సెక్యూరిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అక్కడ మంది మార్బలాన్ని చూపించడం కోసం కొంతమంది వెళ్ళారు. దీనికి 72,88,890 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఆయన సొంత పనుల కోసం, వ్యక్తిగత పనుల కోసం బయట దేశాలకు వెళ్ళినప్పుడు, సరే ఆయన ఖర్చును పక్కన పెడితే ఆయన సెక్యూరిటీకి సంబంధించి అంటే ఆ దేశంలో సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రైవేట్ పరంగా ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ కోసం, సెక్యూరిటీ అనే పదంతో పాటు ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చేయడం కోసం సార్కి ఇంత డబ్బు, ప్రభుత్వ డబ్బుని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు చెప్పాలి ఏంటి అసలు ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా? మీ ఇంటికి, మీ క్యాంప్ ఆఫీసులకి, ఫర్నిచర్ల కోసం, మెయింటెనెన్స్ల కోసం, చివరికి అక్కడ ఈ వ్యూ కటర్ కోసం అవసరమైనటువంటి భూమిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వ ధనాన్ని వినియోగించారు. తర్వాత హెలిప్యాడ్లు, తర్వాత ఇంకా లెక్క చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటి జోలికి నేను వెళ్ళను. సో ఇవన్నీ దొరికినటువంటి జీవోలు. సో వీటిని తర్వాత ఇవి కాకుండా కొన్ని జీవోలు ఇచ్చి వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయంటే, అప్పుడు ఎందుకు బయట రాలేదంటే అప్పట్లో జీవోలన్నీ కూడా హైడ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక జీవోల్ని ఓపెన్ చేశారు కాబట్టి వెతికితే ఇలాంటి పుట్ట కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఇది తేడా. అదే పవన్ కళ్యాణ్ గారు మీలాగా ఖర్చు పెట్టినట్టు ₹1 చూపిస్తే ఖచ్చితంగా అందరూ కూడా అంగీకరిస్తారు. అంతేగాని ఆయన ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఆయన ఆర్మీ కలర్లో ప్యాంట్ వేసుకున్నాడు, ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, ఆయన షూ చాలా బాగున్నాయి, ఇవన్నీ కాదు కదా. ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేశారు, ప్రజలకు ఎవరు సేవ చేస్తున్నారు అనే దానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. సో విమర్శించేటటువంటి ముందు వాస్తవాలు తెలుసుకొని విమర్శిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.